హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన క్లాస్లో భాగంగా ఇంటర్ సెకండరీ హిస్టరీలోని సెకండ్ చాప్టర్ అయినటువంటి ప్రపంచ ప్రాచీన నాగరికత మెసపటోమియా వ్రాత విధానం నగర జీవనం అండ్ ఈ టాపిక్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే అసలు మెసపటోమియాలో ఉండే జీవన విధానాలు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, నెక్స్ట్ వారి యొక్క భౌగోళిక పరిస్థితులు డీటెయిల్గా 1 by 1 మీరు ఈ వీడియోలో అయితే నేర్చుకునవచ్చండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో విషయం అండి, క్లాస్ అనేది మనకు ఒకే వీడియోలో చేయడానికి అయితే ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క చాప్టర్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. మ్యాక్సిమమ్ 2 or 3 వీడియోస్ కింద అయితే వస్తాయి. సో కొంచెం పేషెన్స్తో ఉండి మీరు ఓపికగా క్లాస్ని చివరి వరకు చూస్తారనేసి నేను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. నోటిఫికేషన్ రాకముందే కంప్లీట్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో మీకు లాస్ట్ ఇయర్ డిఎస్లో కూడా చెప్తూనే ఉన్నాను, సిలబస్ అనేది చేంజ్ అవ్వదు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే సిలబస్లో లేని టాపిక్స్ ఉన్నాయా మేడం అనేసి. సో మనకు ఒక్కోసారి సిలబస్లో లేనివి కూడా బిట్ అనేది వస్తుంటుందండి. ఇంకా చేస్తా మళ్ళీ ఎందుకులే మధ్యలో సగం అనేసి నేను డైరెక్ట్గా లెసన్స్ అన్నీ కూడా చెప్పేస్తున్నాను. కొంచెం ఓపికగా మీరు టాపిక్స్ అన్నీ కూడా అర్థం చేసుకుంటూ చదవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. మ్యాక్సిమం పాసిబుల్ అయితే సిలబస్ కూడా ఒకసారి మీకు నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ డిఎస్సికి ఏదైతే సిలబస్ ఇచ్చారో సో దానికి. అండ్ మనకు మారింది ఒకటి 10th క్లాస్ ఒకటే అండి, అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో మనకి ఇంకేం మారలేదు. ఎవరైనా చూడకపోతే తెలుగులో నేను క్లియర్ కట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సిలబస్కి సంబంధించి. సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మెసపటోమియా వ్రాత విధానం నగర జీవనం ఎలా ఉందని చూసుకుంటే మెయిన్గా మనకు ఇంట్రడక్షన్ పార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. బట్ మనకి వచ్చినసరికి వచ్చేసి ఇక్కడ చూడండి, అతి ప్రాచీన ప్రపంచ నాగరికతలో మెసపటోమియా నాగరికత అనేది మొదటిదండి. సో మెసపటోమియా నాగరికత మొదటిది అంటే అతి ప్రాచీన కాలంలో ప్రపంచ నాగరికతలో మొదటిది ఏది మెసపటోమియా. అండ్ మన దేశంలో హరప్ప నాగరికత అండ్ ఈజిప్ట్, చైనా ఈ విధంగా వచ్చిన నాగరికతలే. కానీ మొదటిగా చెప్పుకోవాల్సింది వచ్చేసి మెసపటోమియా. ప్రాచీన నాగరికత అక్కా చెల్లె అంటే ప్రసిద్ధ అంటే కొంచెం ఫేమస్గా ఉండేవి, అంటే ప్రాచీన కాలం నుండి ఉండేవి. అండ్ మనకి ఇంపార్టెంట్గా ఉండేవి ఏంటంటే మెసపటోమియా నాగరికత, ఇది వ్యవసాయ అభివృద్ధికి. అలాగే ఈజిప్ట్ నాగరికత జామెట్రిక్. అండ్ హరప్ప నాగరికత అండ్ ఇంజనీరింగ్ అండ్ టౌన్ ప్లానింగ్. చైనా వచ్చేసి శాస్త్రీయ విజ్ఞానము. సో ఇది మనకు హరప్ప నాగరికత వచ్చేసి అప్పుడు ఇంజనీరింగ్ అండ్ వారి యొక్క ప్లానింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండేవి. అండ్ చైనా వచ్చేసి మనకు శాస్త్రీయ విజ్ఞానం గురించి. సో ఇలా మనకు 4 రకాలుగా అయితే గుర్తుంచుకోవాల్సినవి అండ్ ప్రసిద్ధిగా ఉండేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెసపటోమియా యొక్క భౌగోళిక పరిస్థితులు ఏంటనే దాని గురించి చూసుకుంటే ప్రపంచం ప్రాచీన నాగరికతలో మెసపటోమియా నాగరికత అనేది మెయిన్గా మన యొక్క నగర జీవితానికి ప్రారంభంగా చెప్పవచ్చు అండి. అంటే అప్పుడు కాలంలో ఇదే ఈ మెసపటోమియా నాగరికత అనేది నగర జీవితానికి, నగరం అంటే ఇంకా మనకు తెలిసిందే కదా. సో ఈ అప్పట్లోనే మనకు నగర జీవితానికి ప్రారంభంగా చెప్పవచ్చు. అండ్ మెసపటోమియా అనే పదం వచ్చేసి గ్రీకు భాషలోని మెసోస్ పొటమస్ అంటే పదాల కలయిక. మెసపటోమియా అనే పదం వచ్చేసి గ్రీకు భాషలోని మెసోస్ పొటమస్ అనే మనకు పదాల కలయిక అండి. మెసోస్ పొటమస్ అనే పదాల కలయిక. అండ్ ఈ పదాలకు మీనింగ్ ఏంటంటే 2 నదుల మధ్య ప్రదేశం అండి. సో మనకు 2 నదులు ఉన్నాయి కదా. సో ఈ 2 నదుల మధ్య యొక్క ప్రదేశం అన్నమాట ఈ మెసపటోమియా అనేది. సో మెసపటోమియా వచ్చేసి యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదుల మధ్య ప్రదేశంలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యూఫ్రటీస్ అలాగే ఇక్కడ టైగ్రిస్ అనే నదులు ఉన్నాయనుకోండి. ఇక్కడ మధ్యలో ప్లేస్ ఉంది కదా. సో ఆ ప్లేసే మనకు మెసపటోమియా అనేసి చెప్పవచ్చండి. అండ్ ప్రస్తుతం ఇరాక్ అనే దేశంగా పిలువబడుచున్న ప్రాంతమే మెసపటోమియా నాగరికత కేంద్రము. సో ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉంది కదా ఇరాక్ అనే దేశము. సో ఇరాక్ అనే దేశంగా పిలువబడుచున్న ప్రాంతమే మెసపటోమియా యొక్క నాగరికత కేంద్రము. మెసపటోమియా నాగరికత సంపదకు, నగర జీవితానికి, సాహిత్య సంపదకు పేరుగాంచిన ప్రాంతము. సో చూడండి, మెసపటోమియా అనేది మెయిన్గా మనకు నాగరికతంగా ఉండేది, అంటే నాగరికత సంపదకు, అలాగే ఈ యొక్క నగరాల యొక్క జీవనానికి అండ్ నెక్స్ట్ సాహిత్యకు సంపదకు ఎక్కువగా కొంచెం పేరుగాంచిన ప్రాంతం అండి. అండ్ ఈ మనకి ప్రపంచాన్ని అందించిన గొప్ప వారసత్వం కూడా మ్యాథ్స్ అంటే ఖగోళ శాస్త్రము మెసపటోమియాలో వ్రాత విధానం ప్రారంభమై క్రమంగా ఈ ఉన్నాయి కదా. సో ఈ గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఇవన్నీ కూడా అనేక ప్రాంతాలకు సర్క్యులేట్ అయింది, విస్తరించింది.
మొదటగా చూసుకుంటే తూర్పు మెడిటరేనియన్ ప్రాంతము, ఉత్తర సిరియా, టర్కీ దేశాలకు ఈ లిపి అనేది వ్యాపించిందండి. మెయిన్గా తూర్పు మెడిటరేనియన్ ప్రాంతం ఉంటుంది కదా, సో ఆ ప్రాంతము అలాగే ఉత్తర సిరియా, టర్కీ దేశాలకు ఈ లిపి వ్యాపించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి అసలు మనకి ఈ నాగరికత ప్రారంభ కాలం ఎప్పటి నుండి ఉందని చూసుకుంటే మనకు ఈ నాగరికత వివిధ ప్రాంతాలకు సర్క్యులేట్ అని చెప్పాను కదా అండి. మెయిన్గా దక్షిణ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండేది. దక్షిణ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంది. సుమర్ అక్కడ ప్రాంతాలు ఈ నాగరికత కేంద్రాలుగా ఉండేవి. సుమరు అలాగే అక్కడ చిన్న ప్రాంతాలు ఉంటాయి కదా, సో ఆ ప్రాంతాలు మాత్రమే నాగరికత కేంద్రాలుగా ఉండేవి. క్రీస్తు పూర్వము 2000 తర్వాత బాబిలోనియా పట్టణము ప్రముఖ నాగరికత కేంద్రంగా ఏర్పడింది. ఇది గుర్తుంచుకోవాల్సిన అంశము. క్రీస్తు పూర్వము 2000 తర్వాత బాబిలోనియా పట్టణము ప్రముఖ నాగరికత కేంద్రంగా ఏర్పడింది. బాబిలోనియా. సో బాబిలోనియా అనే పట్టణము ప్రముఖంగా అంటే ఎక్కువగా మెయిన్గా నాగరికత కేంద్రంగా ఏర్పడిందండి. అండ్ ఆనాటి నుండి ఈ నాగరికతకు బాబిలోనియా నాగరికత అనేసి అంటారు. సో మనకు మెయిన్ కేంద్రంగా ఉండింది కాబట్టి బాబిలోనియా నాగరికత అనేసి అన్నారు. అండ్ దాంతోపాటు క్రీస్తు పూర్వము 1100 తర్వాత ఉత్తర ప్రాంతానికి ఈ నాగరికత విస్తరించి అస్సిరియా ప్రసిద్ధ రాజ్యంగా పేరుగాంచింది. ఇక్కడేమో 2000 సంవత్సరం తర్వాత బాబిలోనియా పట్టణం అనేది ఉంటే, ఇక్కడ మాత్రము 1100 తర్వాత ఉత్తర ప్రాంతానికి, సో ఉత్తర ప్రాంతం ఉంటుంది కదా, ఆ ఉత్తర ప్రాంతానికి విస్తరించి అస్సిరియా అనేది ప్రసిద్ధ రాజ్యంగా పేరుగాంచింది. సో అందువల్ల దీనికి అస్సిరియా నాగరికత అనేసి పిలుస్తారు. ఇది మనకు నాగరికత ప్రారంభ కాలము. నెక్స్ట్ ఇక్కడ కాలపట్టిక గమనించండి. సో మనకు కాలపట్టికలో మనం ఇక్కడ ఏమేమి చూస్తామంటే, ఇక్కడ ఏ ఇయర్లో మనకు నగరాల యొక్క అభివృద్ధి చెందింది, సో దానికి సంబంధించింది మనం ఇక్కడ చూడొచ్చండి. క్రీస్తు పూర్వము 3500 వచ్చేసి మెసొపటోమియా నగర అభివృద్ధి అనేది జరిగిపోయింది. అండ్ 3200 క్రీస్తు పూర్వం చూసుకుంటే చిత్రంతో కూడిన టేబ్లెట్స్, సుమేరియా లిపి, గిల్గిమిష్ చక్రవర్తి, క్యూనిఫార్మ్స్, నెక్స్ట్ అక్కాడియన్ నగరాలు, అక్కాడియన్ లిపి, హమరాబీ పరిపాలన, అలెగ్జాండర్ దండయాత్ర. సో ఇది మనం కాలపట్టిక గమనించాల్సింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫిజికల్ ఫీచర్స్, భౌగోళిక పరిస్థితులు చూద్దాం. ఇప్పుడు మెయిన్గా ఇదే కదా మనకు భౌగోళిక పరిస్థితులు అంటే, మెసొపటోమియా ప్రాంతంలో భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఉండేవి. అంటే ఎలా ఉండేదంటే పచ్చని మైదానాలు అండ్ ఎత్తు పల్లాలతో ఉండే భూమి, కొండల నుండి జాలువారే వాటర్ ఫాల్స్ జలపాతాలు, సెలయర్లు, పరిసర ప్రాంతంలోని అందమైన పూదోటలు అండ్ ఆ ప్రాంతంలో కురిసే ఏదైతే వర్షపాతం ఉంటుందో దాంతో పండే పంటలు అండ్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే సో వాటర్ ఫెసిలిటీ, ఇవన్నీ కూడా మనము ఆ ప్రాంతంలో చూడవచ్చండి. సో చూడడానికి అంత మంచిగా ఆహ్లాదకరంగా ఉండేది. క్రీస్తు పూర్వము 7000 సంవత్సరం 6000 సంవత్సరాల మధ్య అక్కడ వ్యవసాయం అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు పూర్వము 7000 6000 సంవత్సరాల మధ్య వ్యవసాయం కూడా స్టార్ట్ అయ్యి అందులో మెయిన్గా జీవనాధారము పశుపోషణ. మెసొపటోమియా యొక్క ప్రధాన జీవనాధారం ఏంటండి? పశుపోషణ. గుర్తుంచుకోండి, పశుపోషణ. అండ్ వేల సంఖ్యలో వందల సంఖ్యలో గొర్రెలను పెంచుతూ ఉత్తర మెసొపటోమియా పచ్చని పచ్చిక బయలని ఉపయోగించుకు ప్రజలు అనేవి జీవించేవారండి. మెయిన్గా మనం చూడాల్సిన అంశం ఏంటంటే, మెసొపటోమియా అనేది దక్షిణాన ఎడారి ప్రాంతం ఉండేది. అండ్ ఈ ప్రాంతానికి ఉత్తరాన చూసుకుంటే పర్వత శ్రేణులలో ఇందాకే మనం నదులు చెప్పాము. సో యూఫ్రటీస్, టైగ్రిస్ నదులు అనేవి జన్మించాయి. అండ్ ఆ నదుల యొక్క ప్రవాహం వల్ల సారవంతమైన మట్టితో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా సారవంతమైన వ్యవసాయ మైదానాలుగా, సో ఇలా అన్నీ చూసుకుంటే మెయిన్గా మనకు అక్కడ వాతావరణం కూడా చాలా బాగుందనేసి క్లియర్ కట్గా తెలుస్తుంది. మరి భాష అండ్ లిపి కన చూడండి. ఇక్కడ మెసొపటోమియా ప్రజలకు తెలిసిన మొదటి భాష వచ్చేసి సుమేరియన్ అండి. మెసొపటోమియా ప్రజలకు తెలిసిన మొదటి భాష ఏంటి? సుమేరియన్. అండ్ ఇది వచ్చేసి మనకు 2004 నాటికి అక్కాడియన్ భాషగా పిలువబడింది. ఫస్ట్ సుమేరియన్ ఉండేది. సుమేరియన్ తర్వాత క్రీస్తు పూర్వం 2400 నాటికి అక్కాడియన్ భాషగా పిలువబడింది. అలాగే క్రీస్తు పూర్వము 323లో అలెగ్జాండర్ దండయాత్ర వల్ల ఈ అక్కాడియన్ భాష అనేది ప్రజాదరణ పొంది క్రీస్తు పూర్వం 1000 నాటికి ఇరాకు ప్రాంతంలో ఎక్కువగా అంటే ప్రాచుర్యం పొందిన భాష అరామిక్. అండ్ ఈనాటికి ఇరాక్లో కొన్ని ప్రాంతాలలో ఈ భాష అనేది వాడుకలో ఉంది. సో ఇది మనము ఈరోజు నేర్చుకున్న అంశాలు. ఒకసారి రీకాల్ చేసుకుందాం ఏమేమి నేర్చుకున్నాం అనేది. ప్రాచీన నాగరికతల యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకున్నాం. అసలు మెసొపటోమియా అనేది ఎలా అవతరించింది, వారి యొక్క భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి,
నాగరికత ప్రారంభ కాలం అనేది ఎలా ఉంది అండ్ దాంతోపాటు భాషా లిపి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకున్న చిన్న అంశము అండ్ క్లియర్ కట్గా మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి రాజకీయ పరిస్థితులు, నగరాలు అండ్ పట్టణాలు, సో ఇవన్నీ కూడా 1 by 1 డిస్కస్ చేద్దాం. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.